అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అపర చాణక్యుడిగా కూడా మానుగుంట మైదర్రెడ్డి గారిని చెప్పుకుంటూ ఉంటారు. వైవిధ్యమైనటువంటి పాలనతో ప్రజల మన్ననలను చూరగొన్నటువంటి వ్యక్తి. అతి తక్కువ టైంలోనే ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన టైంలోనే మనకు ఒంగోలు మున్సిపాలిటీ కానీ, మార్కాపురం మున్సిపాలిటీ కానీ, ఇతర కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. సో మైదర్రెడ్డి గారి టైంలో అక్కడ ఆయన ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా పనిచేసే టైంలో ప్రభుత్వ అధికారులు కందుకూరు కాన్స్టిట్యున్సీలో పని చేయాలంటేనే భయపడినటువంటి పరిస్థితులు గతంలో చూసాం. ఎందుకంటే ఆయన ఒక రివ్యూలో కూర్చున్నా, లేకపోతే ప్రభుత్వ అధికారులతో మాట్లాడే తీరు అయితే మరి పొలిటికల్ విషయాలు గనక పక్కన పెడితే ఆయన అంటేనే ప్రభుత్వ అధికారులకు హడలు పుట్టించినటువంటి గతంలో సందర్భాలు మనం చూసాం. ఆయన రివ్యూలో గనక కూర్చుంటే అధికారులకైతే చెమటలు పట్టించినటువంటి సందర్భం. సో మరి అధికారులతో మాట్లాడే విధానం ఒక ఎత్తు అయితే, ప్రజలతో ఆయన మెలిగేటువంటి విధానం మరో ఎత్తుగా కూడా మనకు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే గత 4 దశాబ్దాలుగా మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు కాన్స్టిట్యున్సీలో మానుగుంట మైదర్రెడ్డికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం గనక ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు కాన్స్టిట్యున్సీని గనక మనం గమనించినట్లయితే మరి దాదాపుగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిగా, ఒకసారి ఆయన మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా కూడా మైదర్రెడ్డి గారిని చెప్తా ఉంటారు. మరి అలాంటి వ్యక్తిని వైసీపీ ఎందుకు పక్కన పెట్టింది? సో 2024కు ముందు మరి క్యాస్ట్ బైఫర్కేషన్ అన్నారు, మరి యాదవులకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు, రెడ్లు కోటాలో చాలా మంది పోటీలో ఉన్నారు. సో మైదర్రెడ్డి గారు లాంటి ఒక బలమైన వ్యక్తిని కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచి మరి ఆయన పాలనతో కూడా ప్రజల్లో ఒక వైబ్రేషన్ ఉన్నటువంటి వ్యక్తిని 2024లో మరి పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఏంది? బుర్రా మధుసూదన్ యాదవ్ అప్పటికీ కూడా కందుకూరు ప్రజలకు పెద్దగా పరిచయం లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చేందుకు ఒక వైబ్రేషన్, ఒక బ్రాండ్, కందుకూరు బ్రాండ్ అంటేనే మైదర్రెడ్డిగా చెప్పుకునేటువంటి వ్యక్తిని పక్కన పెట్టి ఆయన సీటును త్యాగం చేసి మరి బుర్రా మధుసూదన్ యాదవ్కి తీసుకురావటం అనుకున్నటువంటి ఆంతర్యం ఏంది? సో 2024 మరి మధుసూదన్ ఓడిపోవటం జరిగింది. కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఆయన అడపాదడపా మాత్రమే వస్తున్నటువంటి సందర్భాలు. సో ఈ క్రమంలో మైదర్రెడ్డి వర్గానికి, అదేవిధంగా మరి బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గానికి కొంత అప్పట్లో గలాటనే జరిగిందని చెప్పుకోవాలి. బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాలు. ప్రస్తుతం మైదర్రెడ్డి ఆధ్యాత్మికం వైపు వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి పిలిచినా కూడా స్పందించలేదనే టాకు కందుకూరు నియోజకవర్గంలో వినిపిస్తా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మైదర్రెడ్డి గారికి ఎలాంటి పిలుపు రాలేదని కొంతమంది కేడర్ అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం బుర్రా మధుసూదన్ యాదవ్నే మరి ఇన్ఛార్జిగా కొనసాగిస్తారని ఒక వర్గం అయితే చెప్తా ఉన్నటువంటి సందర్భం. మైదర్రెడ్డి లాంటి ఒక మాస్ లీడరు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండటం కూడా వైసీపీకి అది ఏ టైంలో అయినా దెబ్బ కొట్టే అంశం. సో ఆ వైసీపీకి మేలు చేకూర్చే అంశం మైదర్రెడ్డిని ప్రత్యక్షంగా కూడా ఆయనకంటూ ఒక పదవి ఇచ్చి మరి పొలిటికల్గా, సో ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి మరి పార్టీ పదవుల్లో ఒక నిర్దిష్టమైనటువంటి పదవి గనక మైదర్రెడ్డి లాంటి లీడర్కు స్టేట్ పదవి ఇచ్చి ఆయన్ను ఒక కందుకూరు నియోజకవర్గానికే పరిమితం చేయకుండా మరి 2-3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి పరిశీలకులుగా కానీ, రీజనల్ కోఆర్డినేటర్గా కానీ, ఇతరితర అంశాలతోటి కూడా ముడిపడి ఉన్నటువంటి రాజకీయ కోణంలో ఆయన గనక తీసుకొని వస్తే అది వైసీపీకి ప్లస్ అవుతుందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉంది. సో అలాంటి ఒక మాస్ లీడర్ని మళ్ళీ కనెక్టివిటీ చేసేందుకు ప్రజలకి మైదర్రెడ్డి గారు కూడా పిలిచారనే టాక్ అయితే కందుకూరు కాన్స్టిట్యున్సీలో వినిపిస్తా ఉంది. ఒక కందుకూరుకే మైదర్రెడ్డిని పరిమితం చేయకుండా ఆయన సేవలను 2-3 జిల్లాలకు సంబంధించి వినియోగించుకునేందుకు మరి తెర వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజులు, ఎందుకంటే మరి రాబోయే రోజుల్లో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని మైదర్రెడ్డికి మరి ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ కమిటీలో ఒక పార్టీ పదవిలో కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పదవిని ఇచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి వరకు, అదేవిధంగా వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మైదర్రెడ్డికి మరి పిలుపు వచ్చినట్టుగా కూడా కొంతవరకు అని చెప్తుంది. కొంతవరకు ప్రస్తుతం ఆయన ఆధ్యాత్మికం వైపు ఉన్నాడు. సో రాబోయే రోజుల్లో ఏదన్నా నిర్ణయాలు తీసుకుంటే ప్రకటిస్తారని ఒక వర్గం చెబుతుంది. అసలు మేబీ ఎలక్షన్లకు ముందు 1 సంవత్సరం ముందు నుంచే ఆయన కొత్త రాజకీయాలు చేస్తారని ఒక వర్గం అయితే చెప్తా ఉంది. మరి ఈ మూడిట్లో ఏ వర్గం చెప్పేది కరెక్ట్ అనేది కూడా ప్రజలందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని తెలియజేసుకుంటున్నా. మీ కామెంట్ స్పష్టంగా తెలపండి. అదేవిధంగా విమర్శలకు తావేయకుండా అక్కడ వాస్తవంగా జరిగే పరిస్థితులు కనెక్ట్ అయ్యేలాగా కూడా కామెంట్ చేయాలని మీ ఆర్కే.